మనకి టైం ఏంటి? ఏంటి మేకప్? ఏమ్మా? ఎవరే నీకే మేకప్ ఎవరు చేశారు? ఎవ్వరూ చేయలేదు. మరి నేనే, నాకు నేనే చేసుకున్నాను. బాగుందా? కన్నా, నీ మేకప్ బాక్స్ ఉందా? అందులోంచి అన్నీ తీసుకుని మేకప్ చేసుకున్నాను. బాగున్నానా? సినిమా పిల్లలా ఉన్నానా? చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా అమ్మా. కన్నా, వద్దమ్మా, అమ్మా ఈ రంగులతో. అవునమ్మా, మనకి ఈ రంగులతో. చెప్పిన మాట వినమ్మా, బుద్ధిగా చదువుకో. వెళ్ళమ్మా. నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రివి కాదా? కాదు. నువ్వు అవును అనడానికి సాక్షులు కావాలా? అవును. ఆహా, అంటే మన ఇద్దరి కలయిక ఏ నడి రోడ్డు మీదో లేదంటే ఏ పబ్లిక్ మీటింగ్ స్టేజ్ మీద జరుగుంటే బాగుండేది, అవునా? ముందు చూపుతో మన ఇద్దరి మధ్య జరిగిందంతా వీడియో తీసుండాల్సింది, అంతేనా? నేనా ఏర్పాట్లు చేసుకుని బరి తెగించినా నీలాంటి దుర్మార్గుడు చివరికి ఏమంటాడో తెలుసా? పైసా కమ్ముడిపోయి ఆ క్షణం నాతో కాపురం చేసిందే కాని అదెంత మాత్రం నా భార్య కాదని తెగేసి చెప్తాడు. కరెక్ట్, పర్ఫెక్ట్లీ రైట్. అవును, నేను అలాగే అనుకున్నాను. నువ్వలా అనుకుంటావని అంటావని నాకు తెలుసురా. అవునరా, నీ కోరిక తీర్చడానికి నీకు ఆడది కావాలి అంటే అది నేనైనా నీ తల్లి అయినా నీకొక్కటే. చచ్చినా నేను నోరు మూసుకోనరా, ఇంకా గట్టిగా అరుస్తాను. నాలా మరో ఆడది నీకు బలి కాకూడదంటే నేను గొంతు చించుకుని నీ గురించి నీ దుర్మార్గాల గురించి అరిచి గోల చేయాలి. చేస్తాను. ఎక్కడికి? నువ్వు అరిచి గోల చేస్తానంటే నిన్నంత సులభంగా వదిలేస్తానా? వదలకేం చేస్తావురా? ఏం చేస్తానా? చంపుతాని. నిన్ను చంపి నా గురించిన నిజాన్ని నిన్ను ఇక్కడే సమాధి చేస్తాను. Get up! Get up! సరస్వతి, ఏ గొంతెందుకలా వణికిపోతోంది? ప్రాణభయం పట్టుకుందా? నీకు తెలుసా, ఆడదానికి ప్రాణం కన్నా శీలం ముఖ్యం. దాన్ని నీ దగ్గర పోగొట్టుకుంటున్నప్పుడు ఇలాగే నేను వణికిపోయాను. వద్దు వద్దని ప్రాధాయపడ్డాను. విన్నావా? మాయ మాటలు చెప్పి నన్ను లోపరుచుకున్నావు, నన్ను నాశనం చేశావు, అవునా? అలాగే ఇప్పుడు నువ్వు నన్ను చంపొద్దంటే నేను వినను. నీ ప్రాణం నాకు కావాలి. I want to kill you. 3 పోట్లు మెత్తగా పొడుస్తాను, నొప్పి తెలియకుండా పొడుస్తాను. చచ్చిపో. వద్దు సరస్వతి, వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. నీ ప్రాణం నాకు కావాలి. I want to kill you. I want to kill you.
నువ్వు నన్ను భార్యని కాదన్నా, నా బిడ్డకి నువ్వు తండ్రిని కాదన్నా, నేను మాత్రం నీ భార్యని అనుకుంటున్నాను. నువ్వు చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోతే నేనే అవుతాను. విధవనవుతాను. అవునా? Yes. నేను విధవని. Yes. అద్భుతం సరస్వతి, అద్భుతం. తినేసావు కదే, మరి తిరుగులేదు. ఈసారి బెస్ట్ యాక్ట్రెస్ నువ్వే. నువ్వంటే సరిపోతుందా చెప్పు? జడ్జెస్ ఓకే చేయాలిగా. ఎందుకు చేయరు? చెయ్యకపోతే ఆడియన్స్ ఊరుకుంటారా? చంపుతారు. చూద్దాం. చూడైతే ఉత్తమ నటిగా షీల్డ్, 5,000 క్యాష్ ప్రైజ్ రెండు నీకే ఇస్తారు. ఇకపోతే ఈ పోటీలో కుమారి సరస్వతిని ఉత్తమ నటిగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేయడం జరిగింది. కుమారి సరస్వతిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కుమారి సరస్వతి. ఏ సరు, నిన్నే స్టేజ్ మీద పిలుస్తున్నారు. పద పద. అమ్మా రా, నిన్నే. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉత్తమ నటిగా ఎంపికైన కుమారి సరస్వతికి ఉత్తమ నటి షీల్డ్తో పాటు 5,000 నగదు బహుమానాన్ని కూడా అందజేస్తారు. నమస్తే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాన్నా, నాన్నా. వస్తున్నానమ్మా. రామ్మా. ఏమిటమ్మా? షీల్డ్ నాన్నా, ఉత్తమ నటి షీల్డ్ ఈసారి నాకే ఇచ్చారు. అలాగా? దీంతో పాటు 5,000 క్యాష్ ప్రైజ్ కూడా నాకే ఇచ్చారు. సరస్వతి, నువ్వు రాలేదు కానీ నన్ను నా నటన్ని ఎంతమంది మెచ్చుకున్నారో తెలుసా? ఒక్కటే చప్పట్లు నాన్నా. ఉత్తమ నటంటూ నా పేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను షీల్డ్ అందుకునే వరకు అలా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. వర్షం, చప్పట్ల వర్షం అనుకో. అవునా? అవునన్నా. నన్నంతా ఎవరమ్మాయివమ్మా అని అడిగారు. ఏం చెప్పావు? రంగస్థల మార్తాండ నట బెబ్బులి శ్రీ 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 పెదపూడి రాంబాబు గారి అమ్మాయినని చెప్పాను. తరువాత ఇంకేముంది, అలా అని చెప్పగానే అంతా ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? పులి కడుపున పులే పుడుతుందన్నారు. అలాగా? చాలమ్మా, ఈ ఆనందం చాలు. ఇక నేను పోయినా పర్వాలేదు. నాన్న. అవునమ్మా, నా అంతగా నువ్వు ఎదిగిన తరువాత నేను ఉన్నా ఒకటే, పోయినా కూర్చో నాన్న. నాన్న భయపడకమ్మా, ఇదంతా మామూలేగా. అది కాదు నాన్న, ఇన్నాళ్ళంటే సరే, ఇప్పుడు డబ్బుందిగా, రేపే సిటీకి వెళ్ళి డాక్టర్కి చూపించుకొద్దాం. ఏ డబ్బులు దండగా తప్పితే డాక్టర్లు చూసి చెప్పేదే ఉందమ్మా. ఏమీ లేదు. ఇంకా ఎంతో కాలం బ్రతకవు అంటాడు. అది నాకు తెలియదా చెప్పు? అయినా ఆ సంగతి ఇప్పుడు ఎందుకు? నాన్న. సరస్వతి, నాన్న, ఈ ఆనంద సమయంలో నాదొక చిన్న కోరికమ్మా. చెప్పండి నాన్న. బావని పెళ్లి చేసుకోమ్మా. నాన్న. కానీ కట్నం వద్దంటున్నాడమ్మా. నా మీద కనికరంతోనో నీ మీద ప్రేమతోనో ఏమో నిన్నే చేసుకుంటానంటున్నాడు. బావని పెళ్లి చేసుకోమ్మా. ఇప్పుడు అదంతా ఎందుకు? ముందు నువ్వు పడుకో. నెత్తి మీద బరువుండంగా నిద్ర ఎలా పడుతుందమ్మా? నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి ఆ బరువు కాస్త దించుకున్నాననుకో, తేలికై హాయిగా నిద్రపోతాను. చెప్పమ్మా, ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు? దానికి తొందరే ఉంది నాన్న. చాలా పొద్దుపోయింది, నువ్వు పడుకో. అత్త కొడుకు ఆస్తిపరుడు కోరి నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కాదనకమ్మా. సరేలే, ముందు నువ్వు పడుకో. అలాగే.
సరస్వతి, ఏమిటి నాన్న? నేను బ్రతుకుండంగానే నా కోరిక నువ్వు తీరుస్తావు కదమ్మా. అలాగే నాన్న. ఆ